హలో దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ వ్లాగ్స్. ఇదైతే నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ రొటీన్ అయితే మీకు చూపిద్దామని అయితే షూట్ చేశాను అనమాట. కష్టపడి బాబు అయితే ఖచ్చితంగా వాళ్ళ నాన్న అరటిపళ్ళు తెచ్చినప్పుడు జ్యూస్ చేయమ్మా అని అయితే అడుగుతాడనమాట. అందుకని ఈవినింగ్ చేస్తానా అని చెప్పాను. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగితే హడావుడిగా ఉందని. చూస్తున్నారు కదా, నేనైతే 2 బనానాస్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే వేశాను. అలాగే ఖర్జూర పళ్ళు మ్యాండేటరీ అయితే వేయను ఎక్కువ శాతము, ఇంట్లో ఉన్నాయి కాబట్టి బాగా ఎలాగో తినట్లేదని అయితే జ్యూస్లో అయితే వేశాను. అండ్ ఇందులోనే అలాగే పంప్కిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేస్తాను. చాలా ఇష్టం అన్నమాట నాకు. చిన్నప్పటి నుంచి చక్కెరకెళ్ళి జ్యూస్ అంటే ఎండాకాలం వస్తే ఖచ్చితంగా డైలీ తాగించేవారు మా డాడీ కానీ మా పెద్దనాన్న కానీ. అందుకని ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట. మా బాబుకు కూడా చాలా నచ్చుతుంది టేస్ట్. అందుకని ఈ మధ్య తాగుతున్నాడు. వాడు ఒకసారి చేసిస్తే నచ్చిందమ్మా అన్నాడు. అందుకని చెప్పాను కదా, వాడికి నచ్చింది పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏది అడగడు. అందుకని అయితే అందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అయితే వేసాను. అవిసి గింజల్ని కూడా వేస్తాను నేను, ఎందుకంటే ఇంకా దేంట్లో మనము అవిసి గింజలు అయితే అస్సలు తినలేము, జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి. కానీ జ్యూస్లో అయితే అలా ఏమనిపించదు, మంచిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం చక్కెర అయితే వేస్తాను, ఎందుకంటే బాబు తాగాలి కదా. చిన్న చిన్న స్పూన్స్, 2 అంటే 2 స్పూన్స్ అంతే, ఎక్కువైతే వేయలేదు. ఇంకా దాన్ని అయితే పాలు పోసేసి అయితే బాగా మిక్సీ చేస్తాను అనమాట. మెత్తగా అయితే చేయను నేను, ఎందుకంటే ఆ పప్పులు నవ్వులుతూ ఉంటేనే బాగుంటాయి. పునరుతికి చాలా ఇష్టం కూడా, అందుకనే పప్పులు వేసి జ్యూస్ చేయమ్మా అంటాడు. అందుకని అయితే నేను పాలేసి మిక్సీ అయితే పట్టాను. ఇద్దరం అయితే తాగుతున్నాము. పునర్వితికి చాలా నచ్చిందనమాట. టేస్ట్ అదిగో సూపర్ ఉన్నాయంట. అమ్మ పెడుతున్నాడు, నచ్చిందమ్మా అని. చూడండి, థ్యాంక్ యూ మమ్మీ అంటున్నాడు. ఓకే నాన్న అని చెప్పాను. ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేశాను, హోంవర్క్ రాయించాను. అండ్ అలాగే లైవ్ వీడియో కూడా కంప్లీట్ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే డిన్నర్కి రావట్లేదు, డ్యూటీలో ఉన్నారనమాట, మీటింగ్ ఉందంట. అందుకని డిన్నర్కి రావట్లేదు, నువ్వు తినేసే అని చెప్పారు. అందుకని కొంచెం మినప్పిండి అయితే ఉంటే నేనైతే దోశలాగా వేసుకున్నాను. చిన్నప్పుడు డాక్టర్ వీక్గా ఉన్నానని అయితే నాకు మినప్పిండి ఆవిరి కుడుము అయితే పెట్టమని చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు మా మమ్మీ ఆవిరి కుడుము చేస్తే అస్సలు తినకపోయేదాన్ని. ఇట్లా దోశలాగా అయితే వేసి పెట్టింది. అండ్ ఎర్లీ మార్నింగ్ పని చేసుకోవడానికి ఈజీగా ఉండాలని నేను ఈవినింగే క్లాత్స్ అయితే వాష్ చేసేస్తాను అనమాట. అందుకని క్లాత్స్ అయితే, బట్టలు అయితే అన్నీ ఉతికేసి అయితే ఆరేసాను. అప్పటికి చాలా టైం అయితే అయింది, కానీ వీడియో లేట్గా తీసాను అనమాట. వెళ్తున్నప్పుడే బట్టలన్నీ అయితే జాడేసి ఆరేస్తాను. ఇంకా నైట్ అయితే కడిగేస్తున్నాను అనమాట. ఇదంతా ముగ్గు అయితే వేద్దామని చూస్తున్నాను కదా, అదైతే బట్టలు అనమాట. నాది లంగా ఆరేసి వెళ్తే స్కూల్కి వచ్చేసరికి కాలువలు అయితే పడిపోయింది అనమాట. అట్లా గోడ మీద ఆరిస్తే ఇంకా దాన్ని అయితే వాడుకోలేము కదా. అందుకని బట్టలు తుడిసి గుట్టగా పెడదామని అయితే అట్లా కుట్టేసాను. చాలా బాగా అనిపించింది, కొత్తది అనమాట, నేను డైలీ యూజ్ చేసేది. అందుకని అయితే బాగా అనిపించింది. చూసారు కదా, నేను ముందే వీడియో స్టార్ట్ చేయకుండానే కడిగేసాను అనమాట. అందుకని తర్వాత గుర్తొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి ఆ నీళ్ళు వరకు కొట్టేసి ముగ్గేద్దామని వెళ్ళినప్పుడు అయితే గుర్తొచ్చింది. అందుకని అక్కడ ఉన్న కొంచెం నీళ్ళు అయితే కొట్టేసి ముగ్గైతే వేస్తున్నాను. పొద్దున్నే వేయాలంటే అస్సలు కుదరట్లేదండి లేచి, ఎందుకంటే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. నేను స్నానం చేసి బాబుని రెడీ చేసి లంచ్ బాక్స్ ఇద్దరం పెట్టుకొని టిఫిన్ చేసి వెళ్ళాలంటే లేట్ అవుతుంది. అందుకనే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్